నేరేడు జిల్లా అనేటటువంటి మండలంలో హాస్పిటల్ ఓపెన్ చేశారు. కరెక్ట్ గా ఈరోజు అంటే 35 సంవత్సరాలు ఈ విధంగా కంప్లీట్ అయినటువంటి సందర్భంలో ఈ పుస్తకావిష్కరణ జరగటం అనేది నాకు ఆనందాన్ని కలిగించింది. పెట్టుబడి మొత్తానికి అయితే దానికి ఒక సంపూర్ణత, సార్ టైం దొరకకపోయినా కూడా అది కూడా నాకు ఒక విధంగా 35 సంవత్సరాలు కంప్లీట్ చేసినటువంటి సందర్భాన్ని నాకు ఆలోచించినప్పుడు అప్పుడు అర్థమైంది నాకు. సో థ్యాంక్ యూ సార్, మీరు లేట్గా వచ్చినా కూడా దానికి ఒక సంపూర్ణతను తెచ్చారు. రెండో ఎడిషన్ కూడా సరస్వతి శిశు మందిర్లో సార్ చేతుల మీదుగానే జస్ట్ ఫోటో తీసుకున్నాం అప్పుడు. ఈసారి మాత్రం అది చాలా గొప్పగా 15,000 పుస్తకాలు ఇచ్చాం ఉచితంగా. ఇక్కడ నుండి మా మిత్రుడు రవి లేదు లేట్ అయినా సరే సార్తో మనం ఈ కార్యక్రమాన్ని చేయించాలి, ఎందుకంటే అప్పుడు అని చెప్పి రంగారావు గారు వాళ్ళందరూ కలిసి సార్ టైం తీసుకొని చేయటం అనేది జరిగింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. నాకు 7th క్లాస్లో అంటే 5th నుంచి 8th వరకు టీచింగ్ చేసినటువంటి మా శేషాచార్య సారు 82 సంవత్సరాలు ఉంటాయి సార్. 85 సంవత్సరాల వయసులో నేను కార్డు పంపిద్దాను, పంపితే వస్తారు గ్యారెంటీగా. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అనుకున్నాను, కానీ ఆయన చెప్పకుండా చేయటం బాగుండదని పెడితే వచ్చేసారు. 7వ తరగతిలో నా క్లాసు ఇప్పుడు చెప్పారు. నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసినటువంటి నా జీవితంలో మొట్టమొదటి టీచర్. అంటే నీలో ఏదో ఉందిరా, నువ్వు ఏదో అవుతావురా, నువ్వు ఇంకా కష్టపడరా అని చెప్పి, చదవకు అని చెప్పేవాడు. తర్వాత అటెటో దాసారం మా ఊరి పక్క నుంచి ఆయన వెళ్ళాలి బస్సు కోసం. మా ఇంటికాడ వచ్చి మజ్జిగ తాగి, అప్పుడు మా అమ్మ మా నాన్నకి మా అన్నయ్యలకి, వీడు కొంచెం వ్యవసాయ పనులు తక్కువ చెప్పండి, వీడు బాగా చదువుతున్నాడు, బాగా చదివించండి వీళ్ళు అంటే. ఒకటి నేను ఏమనుకుంటానంటే, టీచర్లు దొరకటం కూడా మన పూర్వజన సుకృతి అనుకుంటాను. స్నేహితులు దొరకటం, టీచర్లు దొరకటం, ఇలాంటివి పూర్వజన సూత్రాలతో వస్తాయి. సో అట్లాంటి వాళ్ళల్లో మా శేషాచార్య సార్ కూడా ఉంటారు. ఈ పుస్తకం రాస్తూ ఉంటే యాక్చువల్గా ఆరోగ్యం గురించి నేను ఎక్కువ తెలుసుకున్నాను. ఇంత డెప్త్కు పోతా ఉంటే అసలు మనం డాక్టర్లు అలోపతి అంటే ఏదో టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సూదులు, చాలా గొప్ప డాక్టర్లను ఫీల్ అవుతాం, కానీ అసలు ప్రకృతి, ఈ పంచభూతాలు ఏంటి అనుకునేవాడిని. ఏంటి పంచభూతాలు నాకేమో తెలియదు అప్పట్లో. ఎప్పుడైతే డెప్త్కి వెళ్తా ఉంటామో దాంట్లో ఉన్నటువంటిది ఎక్కడో 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యుడి కాంతి కిరణాలు వచ్చి చెట్ల ఆకుల మీద పడి